ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు, బాగుంటే ఎటువంటి ఫలితాలు, ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుధగ్రహము. బుధుడు జ్యోతిషాస్త్రరీత్యా మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ నా దృష్టిలో. ఎందుకు అంటే చూడండి, బుధుడిచ్చే కారకత్వాలు తెలిస్తే మీకు అర్థమవుతుంది. మాట, కమ్యూనికేషన్స్, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలంటే బుధగ్రహం యొక్క పాత్ర 100% అక్కడ ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రవచకర్తలు ఉంటారు. సామవేదం శర్మ గారు కానివ్వండి, అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు, వద్దిపర్తి గారు, అదేవిధంగా చాలామంది ఉన్నారు. అలా వాళ్ళ యొక్క ప్రవచనం మీరు అంత అద్భుతంగా వాళ్ళు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారంటే బుధగ్రహము గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు రిలేషన్స్ మీకు సపోర్ట్ చేయాలంటే బుధగ్రహం, మీరు క్యాల్కులేట్ చేయాలంటే బుధగ్రహం, వ్యాపారం చేయాలంటే బుధగ్రహం, అదేవిధంగా అప్పులు పాలవకుండా సేఫ్గా ఉండగలుగుతున్నారంటే బుధగ్రహం. కానీ ఇదే బుధగ్రహం పాడైంది అనుకోండి. పాడవడం అంటే ఏంటి? వెళ్ళి పాపగ్రహాలతో కలవడం, పాపకత్తెరలో ఉండడం బుధుడు. అప్పుడేమవుతుంది? సరైన నిర్ణయాలు తీసుకోలేరు. బుధుడు ఆలోచన క్యాల్కులేషన్ కారకుడు కదా, మైనస్ అవుతుంది. అదే బుధగ్రహం పాడైందా, రిలేషన్స్తోనే గొడవలు వస్తూ ఉంటాయి. అదే బుధగ్రహం పాడైందా, అప్పుల ద్వారా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే బుధగ్రహం పాడైందా, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చర్మ సంబంధించిన రోగాలు వస్తూ ఉంటాయి. అదే బుధగ్రహం పాడైందా, మనిషి తెలివితేటలు సరిగ్గా ఉండదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి బుధగ్రహం యొక్క పాత్ర మన లైఫ్లో ఎంత ఇది ఉంది. అదే బుధగ్రహం పాడైతే ఎడ్యుకేషన్లో కూడా సరిగ్గా ఉండదండి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయలేడుగా, బుద్ధి పెట్టలేడు కదా అక్కడ. మరి ఏం చేయాలి? అసలు ఎందుకు ఏర్పడుతుంది ఇలాగా? నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పాస్ట్ లైఫ్లో మీకు తెలిసిన చుట్టాల్లోనో ఫ్రెండ్స్లోనో మీరు నెగటివ్గా ప్రవర్తించారు ఈ బుధ సంబంధించిన విషయంలో. అంటే ఎవరితోనైనా గాసిప్స్, ఆ వ్యక్తి ఆ పని చేయకపోయినా గాసిప్స్ స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. రెండవది, మీరు రిలేషన్ అవతల వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేస్తున్నా మీరు మిస్కమ్యూనికేషన్స్తో పాడు చేసుకున్నారు. అవతల వాళ్ళకి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. దానివల్ల ఇప్పుడు అప్పులు ఇబ్బందులు పడుతూ ఉంటాయి. లేదా అవతల వాళ్ళకి ధనం విషయంలో, డబ్బు విషయంలో మీకు ఏంటంటే పర్టికులర్గా అప్పులు విషయంలో జాగ్రత్త. అంటే ఈ బుధుడు ఎంత ప్రభావం అంటే అప్పులు ఎక్కువ చేయిస్తాడండి బుధుడు. 3, 6 ఆధిపత్యం కదా, న్యాచురల్గా మేష నుంచి 3 and 6 లాట్ కదా, అందుకని ఆ ఫలితం ఇస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీరు ఇబ్బంది పెట్టారు. కొంతమంది చూడండి, అసలు నేను కొన్ని ప్రదేశాల్లో చూసాను, ₹2, రూపాయన్నర, కొంతవరకు కొంత ధర్మం అనుకోండి, ₹20, ₹30 వడ్డీలు. అసలు ఏమిటది? 3 నెలలకి ఆ డబ్బులు వచ్చేస్తాయి. అవతల వాళ్ళు కట్టలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని హింసలు పెట్టినవి ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇది తొలగించాలి అంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఓం అపర్ణాయే నమః అనే మంత్రం మోస్ట్ పవర్ఫుల్. ఈ బుధగ్రహం బాగోపోతే బాగుపడడానికి విష్ణు సహస్రనామాలు ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మంత్రపరంగా తీసుకుంటే. మరి దానపరంగా పెసలు మరియు అదేవిధంగా గ్రీన్ కలర్ వస్త్రము దానంగా ఇవ్వండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా బుధ, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి
గోంగూర తినిపించండి. ఇవి కనుక చేయగలిగితే, అదేవిధంగా దీంతో పాటు మీ రిలేషన్స్లో పాడయ్యాయి ఆల్రెడీ బుధగ్రహం పాడవడం వల్ల, మీరు ఇంకా కక్ష పెంచుకోకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మా రిలేషన్స్ ఇలా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ మీద ఇంకా కక్ష పెంచుకుంటాను. ఎక్కడైనా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను వాళ్ళు అలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడడం వాళ్ళని ఇంకా బాధ పెడతాను. ఆల్రెడీ మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ వల్ల బుధుడు ఇలా ఉన్నాడు. మీరు ఏం చేస్తున్నారు, అది తెలుసుకోకుండా ఇంకొంచెం పెంచుకుంటున్నారు ఆ కర్మని. దాని ద్వారా ఇంకా మీకు ఇబ్బంది వస్తుంది కానీ తగ్గదు. సరే, నా కర్మ బట్టి ఇలా ఉంది కాబట్టి నేను మారుతానని అనుకోవాలి. అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం అనేటువంటిది మారుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది? కండిషన్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి, ఒక్కొక్కసారి రవి కావచ్చు, నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు, పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడా పాప ఎలా ఉన్నారనేటువంటిది. రెండవది ఏమిటంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు, మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది, మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి, జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి. మార్పు రావాలి అంటే ఏదో ఒకరోజు చేశాను, ఓ వారం రోజులు చేశాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం 10 రోజులు అవగానే మానేస్తారు. మళ్ళీ ఒక నెల రోజులకో, వారానికో, 2 వారాలకో గుర్తు వస్తుంది, అయ్యో ఆ రోజు మనం అనుకున్నాం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితం రాదు. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చేయాలి. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను, ఒక 5 నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. ఇది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే అరసెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన, మనస్సు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి. మరలా సాధన చేయండి, మరలా మంత్రం చేస్తూ ఉండండి, కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. అలాగ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది. అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో, ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఎవరో ఒకరు గతించడం జరిగింది, ఇప్పుడు ఈ మంత్రము, ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది. 11వ రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు, దానం ఇవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేయొచ్చు, మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి దోషము లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది, చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు. లలిత అమ్మవారు దేవతా రూపంలోని, పితృదేవతా రూపంలో, 2 రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాల్లో చెప్పబడింది. కాబట్టి మనం చేయాల్సిన ఏమిటి, కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్య దేవతారాధన, ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే మీకు బియ్యము 1 కిలోనో 2 కిలోలు 5 కిలోలు మీ స్తోమత బట్టి బియ్యము, 2 రకాల పప్పులు, ఏవైనా వండుకునేటువంటి పప్పులు 2 రకాలు, ఆకుకూర 2 రకాల కూరగాయలు, పప్పు మిరపకాయలు, ఉప్పు, ఇటువంటివి ఇస్తారు. ఇవి బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి. ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవతా ఆరాధనతో పోదు, పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది. అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం. చాలామంది అనుకుంటారు ఏంటి, ఏమంటే మరి ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు వెళ్ళట్లేదా? అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది, మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది.
కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీన్ని తొలగించుకోవడం కేవలం దేవతారాధన, పితృదేవతారాధన ద్వారానే అనుకోవాలి. ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా, బయట బెగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది, మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది. అయితే రెండిటికి రిజల్ట్స్ వేరువేరు ఉంటాయని చెప్పబడింది. ఏమిటది అంటే, మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో, వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోక్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు. తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు. దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం. మరి బయట ఇస్తాను చూసారా, బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు, అడుక్కునే వాళ్ళకి, లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు. డబ్బులు కానివ్వండి, వస్త్రం కానివ్వండి, అన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి. ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే, మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషము తొలగించడానికి అది తోడ్పడదు, ఫ్యూచర్ వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి, నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది. ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి. దోషం తీసేసేయడానికి పురోహితుడికి ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చెయ్యండి, అనేటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.